హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ప్రతిరోజు ప్రేరణ పోడ్కాస్ట్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక్క అడుగు చాలు, మార్పు అక్కడే మొదలవుతుంది. చాలామందికి జీవితంలో ఏదైనా ప్రారంభించాలంటే చాలా భయం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉండేది. ఇది కుదురుతుందా? నన్నెవరూ సమర్థించరా? ఇంత పెద్ద లక్ష్యం ఎలా సాధించగలను అనే డౌట్లు మనసులో నిండిపోతాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఒక్క చిన్న అడుగు ఒక మార్గాన్ని తెరుస్తుంది. అదే ప్రతి వృక్షం ఒక చిన్న విత్తనంతో కదా మొదలవుతుంది. ఇక్కడ మీకు బాగా తెలియాలని ఒక చిన్న ఉదాహరణ. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. విజయ్ అనే యువకుడు మార్పు కథ. విజయ్ అనే ఒక యువకుడు ఒక విలేజ్లో నివసిస్తూ ఉండేవాడు. అతను కళ ఏంటంటే ఒక మంచి టీచర్ అవ్వాలని. కానీ అతని ఇంటి పరిస్థితులు బాగోలేదు. చదువు కూడా సగంలోనే ఆపేశాడు. ఒకరోజు తన తల్లి చెప్పిన మాట అతన్ని జీవితాన్నే మార్చేసింది. అది ఏంటి? నువ్వు రోజు పదే పదే ఓపిక కోల్పోతున్నావు, కానీ నువ్వు ఏదైనా ఒక చిన్న పని చేస్తూ రోజు ఆ చిన్న పనే నీ జీవితాన్ని మార్చగలదు అని. అప్పుడు ఆ మాట విని విజయ్ ఒక చిన్న బడిలో వాలంటీర్గా చిన్నపిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. చిన్న వేతనం అంటే చాలా తక్కువ శాలరీతో పనిచేయడం స్టార్ట్ చేశాడు. కానీ అదే చిన్న పని ఒక గొప్ప ఫలితాన్ని అతనికి ఇచ్చింది. అతని ప్రేరణ చూసి ఆ విలేజ్లో మిగతా వాళ్ళు కూడా పిల్లల్ని స్కూల్కి పంపడం మొదలుపెట్టారు. కొన్నేళ్లలోనే విజయ్ తన కలను నిజం చేసుకున్నాడు. అది ఎలా అంటే, ఒక మున్సిపల్ స్కూల్లో టీచర్ అయ్యాడు. తన కళ నిజమైంది. ఒక చిన్న అడుగు తీసుకుంటే ప్రతి ఒక్కరి కళ కూడా ఇలాగే నిజం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 3 విషయాలు. ఒకటి, భయం సహజం, కానీ ఆ భయాన్ని మనం ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అనేది అసలు విషయం. రెండవది, ప్రతి మార్పు మొదటి అడుగు నుంచే వస్తుంది. నెక్స్ట్, మూడవది, చిన్న మార్పులు రోజువారీ అలవాట్లుగా మారితే అవే జీవితాన్ని మార్చగలవు. మీరు చెయ్యవలసిన ఒక 3 చిన్న అడుగుల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటంటే, ఒకటి, ఉదయం లేచి 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, అంటే ధ్యానం చేయండి. మన మనసు స్పష్టంగా ఉంటుంది. ఎటువంటి గందరగోళాలు మన మనసులో లేకుండా మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, మీ లక్ష్యాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. రోజు దానివైపు ఒక అడుగు వేయడానికి ప్రయత్నించండి. అలాగే మూడవది, ఫోన్ బదులు 10 నిమిషాలు మీకు నచ్చిన పుస్తకాన్ని చదవండి. మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఈ 3 విషయాలు కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీలో మార్పు వచ్చి మీరు ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక చిన్న పని వల్ల ఎలాంటి మార్పు వస్తుంది? గుర్తుపెట్టుకోండి, నిదానంగా అయినా సరే ముందుకెళ్ళేవాడు నిలిచిపోయేవాడి కన్నా మిన్న. వేచి ఉండకండి, ఈరోజే మొదలుపెట్టండి. మీ జీవితం మారాలనుకుంటున్నారా? ఒక్క అడుగు ముందుకు వేయండి. ఈ రోజు నుంచే ఒక్క అడుగు చాలు, మార్పు అక్కడే మొదలవుతుంది. రేపు ఇంకో చిన్న కథతో, ప్రేరణతో కలుసుకుందాం. ఇది మీ ప్రతిరోజు ప్రేరణ షో. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య.